మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. దూర్నకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. హాస్టల్లో నీటి కరువుతో విద్యార్థులు చాలా ఇబ్బందుల పాలవుతున్న విషయం తెలిసి మనం ప్రస్తుతం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి ఇక్కడ వాటర్ లీక్ అవుతూ వాటర్ వేస్ట్ గా పోతున్నాయి. ఒకవైపు అయితే నీళ్లు లేక విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి మరోవైపు ఉన్నది. ప్రస్తుతం వాటర్ పైప్ లీకేజ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మిషన్ భగీరథ పైపు పగిలి నీరంతా వృధాగా పోతున్న సంఘటన మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్నో లక్షల రూపాయలని ఖర్చు పెట్టి ఎస్సీ బాయ్స్ హాస్టల్ ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 19-20 వరకు బాత్రూమ్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. బాత్రూమ్స్ ఉన్నప్పటికీ వాటిని వాడుకోవాలంటే ఆ వినియోగానికి వాటర్ లేని బాత్రూమ్ అంటే బాత్రూమ్ చాలా బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు 10 రోజులకు ఒకసారైనా బ్లీచింగ్ పౌడర్ అయితే వాళ్ళ పద్ధతి అండి. వాటర్ తగ్గించడం ఏమంటారు అంటే మాకు బ్లీచింగ్ పౌడర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది గురవుతున్నాము. మున్సిపల్ ఆఫీస్ లో పెట్టినా కూడా ఇస్తామని చెప్తున్నారు, కానీ కొంచెం టైం దొరకడం వల్ల బాత్రూమ్ మేము క్లీన్ చేయలేకపోతున్నామని అనుకుంటున్నాము. బాత్రూమ్స్ ఉన్నప్పటికీ వాడుకోవడానికి వాటర్ లేవు, వాటర్లకు ఇబ్బంది పడుతున్నారు. చెప్తాను కానీ వాటర్ పైప్ లీకేజ్ అని, ఆ లీకేజ్ పైప్ వల్ల సగం నీళ్ళు పైప్ లీకేజ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ట్యాంక్ నింపడానికి కూడా 1 అవర్ టైం పడుతుందండి. ఆ ప్రాబ్లం కూడా మీరు కొంత నిర్వహిస్తే బాగుంటుంది. ఈ కొద్దిపాటి వాటర్ తోని వాళ్ళు అవస్థలు గురి చేస్తున్నారు. ఇది కూడా మంచినీళ్ళు కాదంటున్నారు. మాకు ఒకే విషయం ఏంటండి, మిషన్ భగీరథ ద్వారా వాటర్ హాస్టల్ సప్లై చేస్తే బాగుంటుంది. విద్యార్థులు స్టూడెంట్స్ కూడా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. దయచేసి ముఖ్యమైన విషయం ఏంటంటే అతి త్వరగా మిషన్ భగీరథ అనే వాటర్ అందజేయవలసిందిగా కోరు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.